నమస్తే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ హైడ్రా గురించే చర్చలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో పక్కన హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్, ఈ ఇద్దరు గురించే ఎక్కడ మాట్లాడుకున్నా వీళ్ళిద్దరి గురించే డిస్కషన్ అవుతూ ఉంది. అసలు రానున్నటువంటి రోజులలో హైడ్రా పనిచేస్తుందా, మరి లేకపోతుంటే హైడ్రాకి ఫుల్ స్టాప్ పడుతుందా? ఒకవేళ హైడ్రా పనిచేసినట్టయితే ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ఇళ్లను కూల్చివేస్తాయా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క ఫ్యామిలీ, ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కబ్జాలు చేసుకున్నట్టయితే ఉంటే ఈ హైడ్రా వాళ్ళకు వర్తిస్తుందా, లేకపోతుంటే మినహాయింపు ఉంటుందా? దీనిపైన నిన్న ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. సరే, ఆయన ఏమి ఇవ్వడం జరిగింది, ఏం మాట్లాడడం జరిగింది అనేది తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ నిన్న ఒక అనూహ్యమైనటువంటి ఘటన, ఏదైతే విపక్ష పార్టీలు, మరో పక్కన కొంతమంది విపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో, తిరుపతి రెడ్డి యొక్క ఫామ్ హౌజులు ఉన్నాయి ఈ బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ పరిధిలో. అంటే హైడ్రా చర్యలు తీసుకునేదే బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నాలాలపైన, చెరువులపైన కబ్జాలు చేసినటువంటి వాటిని నేలమట్టడం చేయడమే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్ను చూపెడుతూ రకరకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. అదే నేపథ్యంలో నిన్న షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో, ఎంఆర్ఓ తిరుపతి రెడ్డి, ఇదే ముఖ్యమంత్రికి సంబంధించిన ఆయన సోదరుడు, అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి కూడా మరి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం 15 రోజులలో ఈ ఇల్లు నేలమట్టం చేయాలని చెప్పేసి ఆ నోటీసులో క్లియర్ కట్గా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఆ ఇల్లుతో పాటు ఆ కాలనీలో ఉన్నటువంటి సుమారుగా 204 ఇండ్లకి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి ఏరియా ఏది, ఈ అంతా కూడా దుర్గం చెరువు, ఇది రాయదుర్గం చెరువు కూడా అంటారు. ఈ రాయదుర్గం చెరువులోనే పూర్తి స్థాయిలో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ని ఉల్లంఘిస్తూ అక్కడ అక్రమమైనటువంటి నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది. చాలామంది వ్యక్తులంతా ఐఏఎస్, ఐపీఎస్, మరో పక్కన న్యాయమూర్తుల ఇల్లు కూడా ఆ బఫర్ జోన్లోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటి కూడా కూల్చివేయాలి. ఈ కూల్చివేస్తాం, మీరు 15 రోజులలో మీ అంతటా మీరే వాటిని అన్నిటి కూడా నేలమట్టం చేయాలి, దీనిపైన వివరణ ఇవ్వాలి అని చెప్పి నిన్న 204 ఇండ్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే దుర్గం చెరువు ప్రాంతం, ఇదంతా కూడా హైటెక్ సిటీ, ఈ మాదాపూర్ ప్రాంతంలో ఉండేటువంటి ఏరియా ఇదంతా దాదాపుగా 84 ఎకరాల్లో విస్తరించినటువంటి దుర్గం చెరువు ఇప్పుడు కేవలం 30 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే మిగతా ఉన్నటువంటి 50 ఎకరాల భూమిని, ఆ చెరువు భూమిని మొత్తం అంతా మట్టి పోసి ఆక్రమించుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి ఇది ఎప్పుడు చేసుకున్నారు? 20 ఏళ్ల కింద చేసుకున్నారా, 30 ఏళ్ల కింద చేసుకున్నారా, లేకపోతే నిన్న మొన్న చేసుకున్నారా? అంటే ఇదంతా కూడా 10 సంవత్సరాల కాలంలో 50 ఎకరాల భూమిని కబ్జా చేసిళ్ళు. ఎఫ్టీఎల్ పరిధిలో వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులని, మున్సిపల్ అధికారులని మేనేజ్ చేసి ఆ ఇళ్లను నిర్మాణం చేసుకున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి 10 ఏళ్ల కానుంచి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతల ఇల్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే ఇల్లు కూడా అక్కడ ఈ బఫర్ జోన్లోనే ఉంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడైనటువంటి తిరుపతి రెడ్డి కార్యాలయం, అలాగే ఆయన యొక్క నివాసం కూడా అక్కడే ఉంది. ఆయన ఫ్లాట్ నెంబర్ మాదాపూర్లో ఉన్నటువంటి దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి 47 సర్వే నెంబర్, ఫ్లాట్ నెంబర్ 54, 55, ఈ 2 ఫ్లాట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి. స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక తిరుపతి రెడ్డే కాదు, తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది బంధువుల ఇల్లు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇల్లు, ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళవి కూడా ఆ యొక్క బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ మ్యాప్ను కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. వాటన్నిటి కూడా ఎఫ్ అనేటువంటి ఏదైతే ఎఫ్ అనేటువంటి ఒక మార్కింగ్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఒక 15 రోజులలో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి నిన్న తహసీల్దార్ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి తహసీల్దార్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇదంతా కూడా హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గం చెరువు.
ఈ దుర్గం చెరువులో ఉన్నటువంటి 3 కాలనీలు, కొత్తగా ఏర్పడ్డటువంటి కాలనీలు, నెక్లర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్తో పాటు ఇప్పుడు చెప్తున్నటువంటి తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నటువంటి మాధవపూర్లో ఉన్నటువంటి అమర్కో ఆపరేటివ్ సొసైటీ, అమర్కో ఆపరేటివ్ సొసైటీ అన్నటువంటి ఈ యొక్క కాలనీలో తిరుపతి రెడ్డి ఇల్లు, తిరుపతి రెడ్డి యొక్క కార్యాలయం కూడా ఉంది అక్కడ. వీటన్నిటి కూడా నెక్లర్ కాలనీ, డాక్టర్స్ కాలనీతో పాటు కావూరి హిల్స్, అమర్కో ఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి 204 ఇండ్లకి నోటీసులు అంటించడం జరిగింది. ఇంటికి మార్కింగ్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియకి హైడ్రా సిద్ధపడతా ఉంది. ఈ దుర్గం చెరువు అంతా కూడా 30 ఎకరాల వరకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు 84 ఎకరాలు ఉండాల్సినటువంటి ఈ యొక్క చెరువు అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చాలామంది దీంట్లో సినీ ప్రముఖులు ఉన్నారు, ఆ ఇండ్లలో రాజకీయ ప్రముఖులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కు సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు ఈ బఫర్ జోన్లోనే నివాసం ఉంటా ఉన్నారు. పెద్ద పెద్ద భవంతులు కట్టి పెద్ద ఒక 5-6 ఫ్లోర్ల బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. ఈ బఫర్ జోన్లో అసలు కట్టడానికే పర్మిషన్ లేదు. అట్లాంటిది ఈ బఫర్ జోన్లోకి వచ్చి ఒక విలాసవంతమైనటువంటి 7-8 అంతస్తుల బిల్డింగ్లు కట్టి దాంట్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క హైడ్రా రేపు షాక్ తగలబోతా ఉంది. దీనిపైనే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాసేపట్లో కలవబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైనే ప్రధానమైనటువంటి చర్చ కొనసాగేటువంటి ఆస్కారం. ఏదైతే రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి తమ్ముడి పైన చర్యలు తీసుకోరు, రేవంత్ రెడ్డి అన్నకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ప్రాపర్టీని కూల్చివేసేటువంటి దమ్ము లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి చాలా ఆరోపణలు రావడం జరిగింది. వీటన్నిటికీ చెక్ పెట్టడే అటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే, నేను ఒక స్పష్టంగా హైడ్రా చేస్తున్నటువంటి పనులపైన, రాష్ట్రంలో కూలుస్తున్నటువంటి ఇండ్లపైన ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించడం జరిగింది. చాలా ఒత్తిళ్లు ఉన్నాయి నా పైన, నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ నాకు చాలా ఒత్తిళ్లు పై అధికారుల దగ్గర నుంచి, పై స్థాయి అధికారులు, ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా, పార్టీ నాయకుల దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ వస్తూ ఉన్నాయి. ఈ హైడ్రా యొక్క పనితీరు పైన, హైడ్రాని మరి కొంత మినహాయింపు ఇవ్వండి అన్నటువంటి దానిపైన, కూల్చొద్దు మా ఇల్లు కూడా కూల్చొద్దు, లేకపోతే మా బంధువుల ఇల్లు కూల్చొద్దు అన్నటువంటి దానిపైన రకరకాలైనటువంటి నా పైన ఒత్తిడి వస్తుంది. కానీ నేను ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ని కాదు, నేను రేవంత్ రెడ్డిని అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎవరెన్ని ఒత్తిళ్లు పెట్టినా ఈ హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఈ హైడ్రా పరిధిలో నా యొక్క కుటుంబ సభ్యులు ఇండ్లు ఉన్నా, నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి కబ్జాలు చేసినా ఎక్కడ కూడా నేను ఉపేక్షించను, వాటిని అన్నిటి కూడా కూల్చివేస్తాను, నేనే దగ్గరుండి కూల్చివేస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు చూసినట్టయితే ఉంటే, ఈ హైడ్రా యొక్క పనితీరు, హైడ్రాని ఏ విధంగా ప్రభుత్వం ఎంత ప్రెస్టేజ్గా భావిస్తూ ఉందో, ఏ విధంగా పనిచేయాలన్నటువంటి ఒక విధి విధానాలపైన ఒక ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. దానికి పూర్తి అధికారాలని ప్రభుత్వం ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మరికొన్ని ఒక చట్టబద్ధత కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంతేకాకుండా మరొక పక్కన ఏదైతే 30 ఏళ్ల కానించి కట్టినటువంటి బిల్డింగ్లే కానీ, అది 3 ఏళ్ల కింద కట్టినటువంటి బిల్డింగే కానీ, వాటన్నిటి కూడా నేలమట్టం చేస్తాం. ఒకవేళ నాలాల పైన, చెరువుల పైన ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు, ఈ కట్టడాలపైన ఫిర్యాదులు వచ్చినట్టయితే ఉంటే మేము తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకుంటాం. దీంట్లో ఓల్డ్ సిటా, లేకపోతే న్యూ సిటా, ఏ సిటీ అయినప్పటికీ పర్లేదు, ఏ సిటీలో ఉన్నప్పటికీ అక్రమమైనటువంటి కట్టడం అని చెప్పేసి తెలిస్తే వాటిని అన్నిటి కూడా నేలమట్టం చేస్తామని చెప్పేసి ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటన విడుదల చేసినటువంటి మరుక్షణమే మరి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డికి మరి నోటీసులు, తిరుపతి రెడ్డితో పాటు మరో 204 ఇండ్లకి నోటీసులు రెవెన్యూ అధికారులు అంటుపెట్టడం జరిగింది. ఈ అంతా చూసినట్టయితే ఉంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రకటన, మరో పక్కన తన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డికి నోటీస్ ఇవ్వడం చూస్తే పక్కగా ఈ 15 రోజులలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మరి వాళ్ళు కూల్చివేసుకోవాలని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉంది హైడ్రా. ఇంకొక పక్కన రెవెన్యూ అధికారులు వాళ్ళు సైతం కూడా ఇదే సంబంధించినటువంటి అంశాన్ని ఇంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలియజేయడం జరిగింది. మీ అంతటా మీరు వాటిని కూల్చేయండి అని. కానీ వాళ్ళంతటా వాళ్ళు కూల్చేసేటువంటి ప్రక్రియ ఉండదు. ఈ హైడ్రానే రేపు హైడ్రా బుల్డోజర్లే రంగంలోకి దిగేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. ఇంకో మరో పక్కన నిన్న హైకోర్టుకు సైతం ఒక కీలకమైనటువంటి ఈ యొక్క హైడ్రా పైన
కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది హైకోర్టు సైతం. హైకోర్టుకి ఎవరు ఇల్లు కూలుస్తారు, ఎవరి యొక్క ఫామ్ హౌస్ కూలుస్తారు, దీనిపైన కొంత లీక్ రావడంతోటే వాళ్ళందరూ హైకోర్టుకు పోయి మధ్యంతర ఉత్తర్వులు స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నా ఇల్లు కూల్చొద్దు, నా యొక్క ఫామ్ హౌస్ను కూల్చొద్దు, ఇది అన్నీ కూడా నాకు పర్మిషన్స్ ఉన్నాయని. మరి నీకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఆ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం హైడ్రాకు ఉంది. ఎందుకంటే ఈ అన్నిటిని కూడా ఇల్లీగల్ ప్రాపర్టీ, ఇల్లీగల్ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ఆ బఫర్ జోన్లోకి వచ్చి కడతా ఉన్నారని చెప్పేసి అధికారులకు గతంలో ఉన్నటువంటి సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, సంబంధిత శాఖ అధికారులకి తెలిసినప్పుడు కూడా కాసులకు కకృతి పడి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో వాళ్ళందరూ కూడా వాళ్ళకు పట్టాలు చేయడమా లేకపోతే ఉంటే వాళ్ళకు ఒక ఏదైతే కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధపడతా ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసమనే ఇవన్నీ కూడా మాకు లీగల్గా మాకు అర్హత ఉంది, మేము గత సర్కారులో మాకు మీ లీగలే అని చెప్పేసి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది సంబంధిత శాఖ సంబంధించినటువంటి అధికారులు అని చెప్పేసి హైకోర్టుకి వీళ్ళు తెలపడం, హైకోర్టు దాన్ని మరి పరిగణలోకి తీసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, ఇదంతా కూడా కొంత చికాకులతో కూడుకున్నటువంటి పనిగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే నిన్న హైకోర్టు సైతం కూడా అక్రమార్కులు ఎవరైతే ఉంటారో, అక్రమదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ముందుగా నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇవ్వకుండా మీరు కూల్చేటువంటి ప్రయత్నం చేయకండి, మీరు నోటీసులు ఇవ్వండి, అంతేకాకుండా వాటిని పరిశీలించి ఆ సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోకని ఎక్కడ చెప్పలేదు, నోటీసులు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. మొన్న ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో మరి నోటీసులు హైడ్రా అధికారులు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వకుండానే నేరుగా వెళ్ళి ఆ బుల్డోజర్లతోటి మరి వాటిని అన్నిటి కూడా ఎన్ కన్వెన్షన్లో ఉన్నటువంటి 4 ఆ ఫంక్షన్ హాల్ని నీలమట్టం చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు చెప్పేది ఏంటంటే అట్లా చెప్పకుండా చేయడం కాదు, ఇది చెప్పి చేయండి, నోటీసులు ముందుగా ఇవ్వండి, వారం 10 రోజుల పాటు గడువు ఇవ్వండి, ఆ లోపు వాళ్ళు వివరణ ఇస్తారా లేకపోతే సంబంధిత పత్రాలు మీకు చూపెడతారా, ఒకవేళ అవి కనుక ఇల్లీగల్ అని చెప్పేసి తెలిసినట్టయితే అప్పుడు మీరు చర్యలు తీసుకోండి అనేది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట. అందుకోసమని నిన్న 204 ఇండ్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత రేపో మాపో వాటిని కూల్చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది, వాటిని అన్నిటి కూడా నీలమట్టం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. రేపు మళ్ళీ వాళ్ళంతా కూడా హైకోర్టుకు వెళ్తే ఖచ్చితంగా కూడా హైకోర్టు సైతం ఇక హైడ్రాకే ఫేవర్గా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకునేటువంటి ఆస్కారం మరి హైడ్రాకి ఇప్పటికే హైకోర్టు కూడా ఆ సంబంధించినటువంటి దాంట్లో తెలపడం జరిగింది. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. హైడ్రా ఈ యొక్క 204 ఇళ్లకు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి దుర్గం చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క 204 ఇండ్లకి వాళ్ళన్నిటి కూడా నీలమట్టం చేసేందుకు హైడ్రా కసరత్తులు చేస్తూ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఆ బఫర్ జోన్లో చాలామంది ఉన్నాయి. ఇది కేవలం ఈ యొక్క 204 ఇండ్లు అంటే 204 ఇండ్లు కాదు, దాదాపుగా హైదరాబాద్ ప్రాంతంలో హైడ్రా పరిధిలో 1000 ఇండ్లు ఉన్నాయి, 1000 ఫామ్ హౌస్లు కూడా ఈ యొక్క హైడ్రా పరిధిలో ఉన్నాయి. వాటన్నిటిపైన చర్యలు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ఇప్పుడున్నటువంటి 204 ఇళ్లను కూల్చేసినటువంటి దాంట్లో ఆ పేరు తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి పేరు ఉండడం, ఆయన యొక్క ఇల్లు కూడా ఇదే బఫర్ జోన్లో ఉండడం కొంత ఆసక్తిగా మారింది. ఇదే ఈ సంబంధించినటువంటిదే దుర్గం చెరువు, మనకు ఇక్కడ వెనకాల కనపడతా ఉన్నదే పూర్తి స్థాయిలో ఈ దుర్గం చెరువు, ఇది రాయదుర్గం చెరువు అని చెప్పేసి అంటారు. ఈ అంతా ఎక్కడి వరకు ఉందో ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఇగో ఇట్లా ఉంది. ఈ గ్రీన్ అండ్ ఎల్లో ఈ అంతా బార్డర్ అంతా కూడా మరి ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ అంతా. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉంటే పూర్తి స్థాయిలో ఈ ఏరియాలకు మొత్తం అంతా కూడా ఇగో పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్దకి సంబంధించినటువంటి అన్ని ఇండ్లు కూడా పెద్ద పెద్ద బంగ్లాలు, 6-7 అంతస్తుల బిల్డింగ్లు ఈ యొక్క బఫర్ జోన్లోకి లోపలికి వచ్చి కట్టినటువంటి పరిస్థితి అన్నీ కనబడతా ఉన్నాయి. ఈ ఎవరికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కొంతమంది న్యాయవాదులు, అడ్వకేట్స్ ఉన్నారు. మరో పక్కన ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నివాసాలు కూడా ఈ పరిధిలోనే ఉన్నాయి. ఈ మొత్తం అంతా కూడా ఈ దుర్గం చెరువులోకి వచ్చి కట్టడం జరిగింది. పూర్తిగా 84 ఎకరాల చెరువు ఇది. 84 ఎకరాల చెరువుని మొత్తం అంతా ఆక్రమించుకొని వచ్చి కేవలం 35 ఎకరాల వరకే, అంటే సగానికి ఎక్కువగా కబ్జా అయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో ఈ రెడ్ మార్క్ చూసినట్టయితే ఈ రెడ్ మార్కులో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో, సర్వే నెంబర్ 47లో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ ఇది. దీంట్లో ఈ ఫ్లాట్ నెంబర్ 54, 55 అనేటువంటి ఈ యొక్క ఫ్లాట్ నెంబర్ ఇదే. ఈ రెడ్ మార్కింగ్ చేసినటువంటి దగ్గరనే
తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డికి ఇగో ఈ యొక్క రెడ్ మార్కులోనే ఆయన యొక్క ఇల్లున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే మార్కింగ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి దీంతో పాటు ఈ 204 ఇండ్లకి కూడా మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని మార్కింగ్ ఇచ్చినటువంటి ఇండ్లని కూల్చివేసేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనిపైన ఏ కోర్టుకు వెళ్ళినా కానీ మరి ఎక్కడ కూడా ఇదంతా కూడా ఒక మ్యాపే కనబడుతుంది. ఈ మ్యాప్లోనే స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇది ఒక్కటే కనబడతా ఉందంటే మనం ఒక వీడియో కూడా తీసుకురావడం జరిగింది. ఏది అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీ అది సైతం కూడా మొత్తం చెరువులోనే కట్టడం జరిగింది. ఇట్లాంటి కట్టడాలని పూర్తిగా నిర్మూలించాలి, వాటిని అన్నింటినీ కూడా కూల్చివేయాలన్నటువంటి ధోరణితోంటే హైడ్రా ఏర్పడడం జరిగింది. వీటన్నిటిపైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం అయితే ఉంది. ఇప్పుడైతే కనబడతా ఉంది కదా ఈ మ్యాప్లో, ఇక్కడి వరకు చెరువే. ఈ ఎల్లో బార్డర్ ఉన్నటువంటి వరకు కూడా ఈ చెరువే. ఇక్కడికి ఇంకా బయటికి ఏదైతే ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఇంకా 30 ఫీట్లకు అవతలే ఇంకేమైనా కట్టాలి. కానీ వీళ్ళు ఇంకా 30 ఫీట్లు కాదు, దర్దాపుగా 50-60 ఫీట్లు ఇంకా లోపలికి వచ్చే మరి 50-60 మీటర్లు లోపలికి వచ్చి ఈ కట్టినటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. ఇదంతా కూడా చెరువులోనే ఉంది. వీటన్నిటి కూడా మట్టి పోసి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల్లో వీటన్నిటి కూడా ఆక్రమించుకున్నారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనిపైన హైడ్రా కమిషన్ రంగనాథ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే ఒక స్పష్టతతో ఉన్నారు. వీళ్ళన్నిటి కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. హైడ్రా యొక్క బుల్డోజర్లు రానున్నటువంటి వారం రోజులలో ఈ యొక్క 204 బిల్డింగ్లను కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగబోతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.